అవునండి. మా ఇల్లు కొంచెం దూరంలో ఉంది. మీకెందుకు శ్రమ అని. కానీ మా దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంది సార్. అదొక చిన్న లిటిగేషన్లో ఉంది. ఆ ప్రాబ్లం లేకపోయి ఉంటే మనం అక్కడే మీట్ అయ్యి ఉండొచ్చు. అంటే పెళ్ళైన తర్వాత మా అబ్బాయి మీతో పాటు మీ ఇంట్లోనే ఉండాలంటారా? చచ్చా, అలాంటిదేం లేదు సార్. అమ్మా నాన్నలతో ఉండడం ఎంత పెద్ద వరమో నాకు తెలుసు సార్. నేనది డిస్టర్బ్ చేయను సార్. ఏమ్మా, మిగతా విషయాలు మాట్లాడడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు రాలేదా? లేదు సార్, ఇది నాకు నేనే అరేంజ్ చేసుకున్న మ్యారేజ్. అందువల్ల ఏదైనా నాతోనే మాట్లాడొచ్చు. అది ఎలా మాట్లాడగలం చెప్పు. మేడం, మ్యారేజ్ ఖర్చు మనం సగం సగం షేర్ చేసుకుందాం. రిసెప్షన్ ఖర్చు నేను ఫుల్గా పెట్టుకుంటాను. పోతే ఒక 50 తులాలున్నాయి, దాచిపెట్టాను. మేం కనీసం 75 తులాలన్నా ఎక్స్పెక్ట్ చేశాం. నువ్వింత తక్కువగా చెప్తే ఎలా అమ్మా? ఏం చేద్దామే? కన్మణి, రిసెప్షన్ ఖర్చుని హాఫ్ పెట్టుకుందాం. ఆ బ్యాలెన్స్ తీసి ఇక్కడ వేస్తే మొత్తం ఒక 10 రెడీ అవుతుందా? 60 ఓకేనా? ఆంటీ, దినేష్ ఎప్పుడు వస్తారు? మీ అబ్బాయిని మీట్ అవ్వచ్చా? ఓ సారీ దినేష్. నా పిల్లాడి పక్కకెళ్ళి ఒకసారి నించోమ్మా. వెళ్ళు కన్మణి. ఇద్దరు చక్కగా ఉన్నారు కదా. బర్గా వద్దు వద్దు. ఈ జ్యూస్ తాగు బాబు. వద్దు, వాడికి నచ్చదు, కోల్డ్ ఉంది. పర్వాలేదు, తాగు. ఏమ్మా, పెళ్ళయ్యాక ఈ పిల్లలిద్దరూ మీ చుట్టాల దగ్గరే కదా ఉంటారు. అవన్నీ ఇప్పుడే మాట్లాడేసుకుంటే మంచిది కదా. ఏంటమ్మా, వేరే ఇంట్లోనే కదా ఉంటారు? థ్యాంక్స్, వస్తాం. వాళ్ళని ఏదైనా ఒక మంచి హాస్టల్ చూసి చేర్పించేస్తే పర్వాలేదు. థ్యాంక్స్, వస్తాం. తమ్ముడు చెల్లెలు నీతోనే ఉంటే అది బాగుంటుందమ్మా. సార్, నా ప్రొఫైల్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను కదా. అదే, ఫోటోలో నువ్వు చాలా అందంగా కనిపించావు. అందుకే నేను డైరెక్ట్ గా మీట్ అయ్యి నీతో మాట్లాడి వెళ్దామని వచ్చాం. థ్యాంక్స్, వస్తాం. ఒకవేళ ఈ డ్రెస్సే కారణమా? అయ్యుండొచ్చు కన్మణి. మార్చేద్దామా? మార్చేద్దాం. ఇప్పటి నుంచి మీరు తమ్ముడు చెల్లెలతో అందరం ఒకే ఇంట్లో ఉండడం మాకు ఓకేనమ్మా. ఎందుకంటే మా అబ్బాయికి నువ్వు బాగా నచ్చావు, మాకు కూడా. కదా లక్ష్మి? అవునండి. కానీ పెళ్ళయ్యాక 2-3 సంవత్సరాల తర్వాతే పిల్లల్ని కంటాననడం న్యాయమా చెప్పు? సార్, ఆయన నా తమ్ముడు చెల్లెల్ని ఎలా చూసుకుంటున్నారో ఓ 2 ఏళ్లు చూసి నాకు నమ్మకం వచ్చాకే కదా సార్ నేను పిల్లల్ని కనగలను. అలాగైతే ఇది వర్కౌట్ అవుదమ్మా. థ్యాంక్స్. సరేనా? వస్తాం. మిన్మిని, భార్గవ్, రండి వెళ్దాం. వస్తామండి. నానా, అంతా ఓకే కదా నాన్న? బాను, ఆ అమ్మాయి మనకి సెట్ అవ్వదురా. వదిలే కన్మణి, నెక్స్ట్ సండే మళ్ళీ చూద్దాం. ఫీల్ అవ్వకు. చచ్చా, నేనేం ఫీల్ అవ్వట్లేదు. చూసుకుందాం. ఛ, మోడీతో ఫోటో దిగలేదు. ఏమండి, స్వయంగా మీరే పెళ్లి కొడుకును వెతుకుంటున్నారు కదా, అతను ఒక సాధారణ డ్రైవర్ అయితే పర్వాలేదా? ఇలాంటి ఊబర్, ఓలా, క్యాబ్ డ్రైవర్ అయితే పర్వాలేదా? ఓకేనే, అది మంచి ఉద్యోగమే కదా. ఆయన చూడ్డానికి చామన్ ఛాయగా నలుపుగా ఉంటారు, పర్వాలేదా? పర్వాలేదు, కానీ నాకన్నా హైట్ ఉండాలి. తప్పకుండా ఉంటాడు. అతనికి 6 ప్యాక్స్ అవి ఉండవు, కొంచెం రౌండ్గా, మనిషి బొద్దుగా ఉంటాడు. మీకు పర్లేదా? చచ్చా, 6 ప్యాక్ అది నాకు పెద్దగా నచ్చదు. కొంచెం బొద్దుగా ఉన్న బానే ఉంటుంది. అప్పుడైతే ధైర్యంగా వచ్చి మాట్లాడమనొచ్చా? మాట్లాడమనండి, అందులో ఏముంది. సెట్ అయితే ప్రొసీడ్ అవుదాం. అన్నా, ఓలా అన్నా, నా నెంబర్ డైరెక్ట్ గా ఇచ్చేకండి. మ్యాట్రిమోనీ సైట్ లో నా ప్రొఫైల్ నేమ్ ఉంది, అందులో రిక్వెస్ట్ ఇమ్మనండి. నా ప్రొఫైల్ నేమ్ కన్మణి గంగూలీ, గుర్తుంచుకోండి. గంగూలియా?
అంటే ఆ క్రికెట్ ప్లేయర్ సౌరవ్ గంగూలీ ఫ్యామిలీయా? ఆ, మా నాన్న బెంగాలీ, అమ్మ తమిళ్. నేను మిన్మిని గంగూలీ, వాడు భార్గవ్ గంగూలీ. ఫ్యామిలీ నేమ్ గంగూలీ. బెంగాలీ ఫ్యామిలీ. ఓకే అండి. థ్యాంక్స్. నమస్కారం. నమస్కారం. రే భార్గవ్, నీకు ఆ అమ్మాయి ఎంత నచ్చిందో తెలుసుకోవాలంటే నీ మొహం చూడక్కర్లా, ఆ అమ్మాయి మొహం చూస్తే చాలు. వాళ్ళు గొడవ పడుతున్నారంటే ఆ అమ్మాయి అంటే నీకు అంత ఇష్టమా? What did I do? You are taking everything wrong. Even I can't take it. ఈ పబ్బకి గలగలా అని వచ్చే కపుల్స్ ని నీలాంటి వాళ్ళ కంటి చూపుతో గిలగలా కొట్టుకునేలా చేస్తారు కదా. Wait, Karthik. You are unnecessarily creating a scene. లవ్లో గివ్లో పడతావేమో, మీద చేయి చేసుకునేలా ఉన్నాడు. ఏంట్రా కొట్టిస్తాడు? లవ్ లో పడ్డావా ఏంటి? ఏంటి సీన్ కొడుతున్నావు? మూవీ అంటే ఎవరో తెలుసా నీకు? ఈ మూవీ గురించి సరిగ్గా తెలియక నాతో పెట్టుకుంటున్నావు. క్రేజీగా నీ కళ్ళ ముందుగా నన్ను కొట్టాడు. బొమ్మలా చూస్తూ నించున్నావేంటి? చూస్తూ నించోకుండా ఏం చేస్తాడు వీడు? అది నా చోట ఉంటూ ఏంట్రా ఆ చూపేంట్రా? ఎవరు రాకండి. ఎవరైనా కొట్టచ్చు, మొట్టిగా కొట్టచ్చు. అమ్మాయి మీరు చేసుకుంటే ఎవరైనా కొట్టచ్చు. మొట్టిగా కొట్టచ్చు, ఎవరైనా కొట్టచ్చు. అమ్మాయి మీరు చేసుకుంటే ఎవరైనా కొట్టచ్చు. కొట్టచ్చు. రండి కొట్టచ్చు. రండి కొట్టచ్చు. బేబే, వాట్ ఆర్ యు ఓకే బేబే? మా నాన్నకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చిన కారణం మా నాన్నని పెళ్లి చేసుకుని నన్ను కన్న ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఈ మూవీ విషయాన్ని విని ఇంకో హార్ట్ అటాక్ తట్టుకునే శక్తి ఖచ్చితంగా మా నాన్నకి లేదు. ఐస్ క్రీమ్ తిందామా? చాకోబార్ 2 చాకోబార్ ఇవ్వండి. చాకబర్ లేదు, ఇంకేదైనా ఇవ్వమంటారా? అది తెలుసులే, ఏదుంటే అది ఇవ్వు. ఒకటి ఇవ్వు. సారీ బ్రదర్, కరెక్ట్ గా అయిపోయాకే మీరు వచ్చి అడుగుతారు. నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా. మీరేం పని చేస్తుంటారండి? నాకు సింగర్ సాంగ్ రైటర్ అవ్వాలని ఆశ అండి, కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఫోకస్ చేయలేక. మీరు అయిపోతారులేండి. ఇంకో విషయం మేడం, ఆ రోజు మీ కాలు మీద ఉన్న టాటూను మాత్రమే చూసి ఆనందించాను. దానికే మీ కాలుకి దెబ్బ తగిలింది. తర్వాత మీరు మూవీతో చనువుగా ఉండడం చూసి సంతోషపడ్డా. అది బెడిసి కొట్టింది. అన్నిటికీ కారణం నేనేగా. నా మైనస్కు సారీ. ఏమయ్యా, నీకు సారీ అనే మాట అంత ఇష్టమా? ఎప్పుడు చూసినా అదే చెప్తున్నావు. ఎలా చూసుకున్నా నువ్వు నాకు చేసింది ప్లస్సే. ఓ, మీరు చెప్తే ఓకే అండి. మీరు తప్పుగా అనుకోపోతే ఇంకోటి అడగనా? మీ బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా భయపడకుండా నన్ను చూసారే, ఎందుకని? హా? నా బాయ్ ఫ్రెండ్ పక్కనున్నా నువ్వు నన్ను భయపడకుండా చూస్తూనే ఉన్నావు కదా, అందుకే. ఏమండి, మీరు చూసారనే నేను మిమ్మల్ని చూసాను. నువ్వు చూసావనే నేను చూశాను. లేదండి, నువ్వు చూసావనే నేను చూశాను. కాదండి, మీరు కంఫర్టబుల్ గా లేరనిపించింది, అందుకే మిమ్మల్ని చూశాను. ఈ లోకంలో జుట్టుకి ఎలాంటి రంగు ఎవడైనా వేసుకుంటాడా అని విచిత్రంగా చూశాను, అంతే. నువ్వేమనుకోకు. సరే. నిజానికి మీరు మూవీని లవ్ చేశారు కదా? ట్రై చేశాను, నా వల్ల కాలేదు. మిస్టర్ రాంబోకి డిసోసియేటివ్ డిసార్డర్. ఇప్పుడు ఆయనకి ఏది గుర్తులేదు. మన షో ద్వారానే ఆయనకి ఏమైనా గుర్తుందో లేదో మనం తెలుసుకోగలం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మా నాన్న మా కోసం ఎంత ఆశగా కట్టిన ఇల్లు. ఎవరండి వీళ్ళంతా? షూటింగ్. అదెందుకు అడుగుతారులేండి, రండి. తలుపు గడియ పెట్టుందిగా, బద్దలు కొట్టుకుని లోపలికి వస్తావే, తెరిచే లోపల తొందర ఏంటి? తమ్ముడు చెల్లెల కోసం ఎక్కడ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానేమోనని మా నాన్న భయపడి హస్బెండ్తో వచ్చి సంతకం చేస్తేనే ఈ ప్రాపర్టీ నాకు సొంతం అయ్యేలా వీలునామా రాసి పోయారు.
కానీ పెళ్ళయ్యాక నా మొగుడు నన్ను నా పిల్లల్ని దూరం చేస్తే అందుకే సరైన అబ్బాయి కోసం వెతుకు. రాంబో, నేను నీ గురించి తెలుసుకోవాలి, నువ్వు నా గురించి తెలుసుకోవాలి. ఓకే, నేను ఇది చాలా ముఖ్యం అనుకుంటున్నాను. సో నేను నీకు 1.5 minutes ఇస్తాను. నువ్వు నా గురించి ఏవైనా అడగొచ్చు, నేను నీ గురించి ఏవైనా అడుగుతాను. కానీ నిజమే చెప్పాలి, ఎందుకంటే ఆ తర్వాత నువ్వేం అడిగినా నేను నిజం చెప్తానో లేదో నాకే తెలియదు. అడగండి. ఎందుకు? ఎందుకంటే